హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆథెంటిక్ తిరుపతి రుచులు. మీకు నేను ఎగ్ ఫ్రై ఒకటి మునగాకుతో చూపించాను కదా, ఇప్పుడు మరొక రకమైన ఎగ్ ఫ్రై అండి. దీనికి కావాల్సినవి ధనియాలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, అలాగే మిరియాలండి. మిరియాలు నేను మిస్ చేశాను. ఎండుమిరపకాయలు ఒక 7-8 మిరపకాయలు తీసుకుని 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి మిక్సీ జార్లో. అలాగే సరిపడా ఉప్పు వేసుకుని ఒక 5-6 మిరియాల గింజలు వేసుకోండి. మంచి ఘాటుగా ఉంటుంది ఎగ్ ఫ్రై. అలాగే మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత పొడి కొట్టుకుని, ఇలా ఉండాలండి పొడి, చూపిస్తున్నాను కదా అలా పొడి కొట్టుకోండి. మరీ మెత్తగా అవ్వకూడదు, కొంచెం కోర్స్గా ఉండాలి. ఇలా పొడి కొట్టుకున్న తర్వాత ఒక చిన్న కప్పులోకి తీసుకోండి, ఎందుకంటే వేసేటప్పుడు ఈజీగా స్పూన్స్తో ఎత్తి వేసుకోవడానికి. ఇది చాలా చకచక అవుతుందండి, కాబట్టి అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా చిన్న కప్పులోకి తీసుకున్న తర్వాత స్టవ్ మీద బాండలు పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. నేను స్టవ్ వెలిగించుకున్నానండి. కొంచెం వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఒక 3-4 స్పూన్లు పడుతుందండి ఆయిల్. 2 గుడ్లు చేస్తున్నాను నేను 2 స్పూన్ల పొడితో. ఆ పొడి 5 స్పూన్ల వరకు అయిందండి. 5 గుడ్లుకి సరిపోతుంది. నేను ఇప్పుడు 2 చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్ల పొడి తీసుకుంటాను. ఆయిల్ ఒక 4-5 స్పూన్లు వేసిన తర్వాత కొద్దిగా వడియం వేసానండి. ఈ వడియము చెప్పాను కదా, నేను మా సైడు చేసి సంవత్సరం అంతా నిలువ ఉంచుకునే వడియం అండి అది. అందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు ఒకసారి కలుపుకొని అందులోనే 2 స్పూన్లు మనం దంచి పెట్టుకున్న పొడి వేసుకోవాలండి. ఇది రోట్లో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేను మిక్సీలో కొట్టాను, బయట వర్షం పడుతుందని. రోల్ అయితే ఉందండి, కాకపోతే బయట ఉంటుంది కాబట్టి వర్షం పడుతుంది, నేను వెళ్ళలేదు. మిక్సీలో కొట్టి వేశాను. రోట్లో వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ పొడిని ఒకసారి కలిపి 2 గుడ్లు కొట్టి వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉంటే సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి, హైలో పెట్టద్దు. ఇలా కలుపుతూ ఉంటే చక్కగా అంతా కలిసిపోయి మనకు ఎగ్ ఫ్రై రెడీ అవుతుంది. ఇది మబ్బు పట్టి వర్షం పడుతున్నప్పుడు నోటికి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే జలుబు అలా ఉంటే కూడా పోతుందండి. ఎగ్ ఇలా చేసుకొని తింటే వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మబ్బు పట్టినప్పుడు మరీ టేస్టీగా అనిపిస్తుందండి. ఆ ఘాటుకి మనకు చాలా బాగున్నట్టు రిలీఫ్గా ఉంటుంది. ఇది మా ఇంట్లో మాత్రమే చేస్తారండి, మా అత్తమ్మ నేర్పించిన వంటకం ఇది. ఇలా ఆమె అయితే రోట్లోనే పొడి కొడుతుందండి, మిక్సీలో కొట్టదు. రోట్లో పొడి కొట్టి ఇలా ఎగ్ ఫ్రై చేసి పెట్టేది, కాబట్టి నేను నేర్చుకొని చేస్తున్నాను. మా ఇంట్లో కూడా బాగా ఇష్టంగా తింటారండి. ఇలా చేసుకున్న తర్వాత చక్కగా వేడి వేడి అన్నంలోకి వేసుకొని కలుపుకొని తినడమే. ఉప్పు సరిపోకుంటే అన్నంలో కలుపుకోవచ్చండి. ఇలా నేను ఈరోజు అరటాకులో వేడి అన్నం పెట్టి గోంగూర పచ్చడి, ఈ ఎగ్ ఫ్రై చేసుకొని తిన్నామండి. గోంగూర పచ్చడి మరొకసారి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు మై ఛానల్.